Okay, good morning, students. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Okay, good morning. So, నిన్న పోస్ట్ పెట్టాను చూసుకున్నారు కదా, అవి ఎగ్జామినేషన్స్ మార్చిలో యాజ్ యూజువల్ గా ఉంటాయి. Yes, sir. రైట్. ఓకే, ఈరోజు మనం సర్కిల్స్ లో ఎక్సర్సైజ్ 1.1 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీగా వస్తుంది. ఒక 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్. సో మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఏ ఎగ్జామ్ లో అయినా సరే ఒక 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్ కంపల్సరీగా మనకి ఈ ఎక్సర్సైజ్ నుంచి ఇచ్చారు ఇప్పటి వరకు కూడా. సో కాబట్టి ఎక్సర్సైజ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో కాబట్టి అందరూ కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి మీరు. సో కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ బాగా రావాలంటే మనం ఆల్రెడీ ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉండాలిరా. చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా? ఓకే, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం క్వాంటిటీస్ ఏమేమి కావాలరా? Center and రేడియస్ కావాలి. అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దానికి సెంటర్ కి రేడియస్ ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి. సెంటర్ ఇస్ ఈక్వల్ టు minus g by comma minus f by రేడియస్ root of g Square minus f square minus ac by a. mod a. ఎస్. సో అది ఎప్పుడంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉన్నప్పుడు. అదే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ సెంటర్ అవుతుంది. రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అయిపోతుంది. రైట్. సో లెట్ us see some examples on the above models. Find the equation of the circle with the center c minus 7 comma minus 3 and radius 4. సో సెంటర్, సో మన ఫార్ములాలో మనం ఎలా సెంటర్ ని ట్రీట్ చేసామో అలా తీసుకుంటాం. అంటే సెంటర్ సి ఈక్వల్ టు హెచ్ కామా కే అంటున్నాము. సో హెచ్ కామా కే వాల్యూ -7 కామా -3. అలాగే రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 4. Therefore equation of the circle is x minus h whole square plus y minus k whole square equal to r square. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ లో స్లైడ్స్ లో ఈ ఫార్ములాలు రాయలేదు. ఈ ఫార్ములాలు ఏంటంటే క్లౌడ్స్ లో ఉంటాయి కానీ, బట్ నేను 1-2 ప్రాబ్లమ్స్ మాత్రమే మాడిఫై చేశాను. మిగతా ప్రాబ్లమ్స్ ని మీరే మాడిఫై చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు హెచ్ కామా కే వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దట్ ఈస్ x plus 7 whole square plus y plus 3 whole square is equal to 4 square. సో దిస్ ఇస్ a plus b whole square ఫార్ములా. ఇది కూడా a plus b whole square. a plus b whole square ఫార్ములా వేసుకోండి. x square plus 49 plus 2 into 2ab అంటే 2 into 7 into x. y square plus 9 plus 2 into 3 into y ఉండాలి. ఇక్కడ మిస్టేక్ x రైట్ పడింది. ఇది 2 into 3 into y గా ట్రీట్ చేయండి. సో నెక్స్ట్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, తర్వాత ఎక్స్ట్రా 14x, తర్వాత ఇది y 6y అవుతుంది. కాన్స్టెంట్ 49 plus 9 58 minus 16 42 వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 14x plus 6y plus 42 is equal to 0. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వెన్ సెంటర్ అండ్ రేడియస్ ఆర్ గివెన్. ఇంక ఏ ప్రాబ్లం అయినా ఇంతే, సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో ఆల్రెడీ మీకు నోట్స్ పంపించాను, చూసుకున్నారు కదా అందరు? చూస్తున్నారా నోట్స్? అది యాజ్ ఇట్ గా మొత్తం కాపీ చేసుకోండి. ఏవైతే ప్రాబ్లమ్స్ మనం మిస్ అయినాయో మీకు అవన్నీ కూడా మీకు హోంవర్క్. ఆ హోంవర్క్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి ఒక్కసారి ఆ ఇచ్చినటువంటి ఆన్సర్స్ తో కంపేర్ చేసుకోండి, రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది. సో మోడల్ కి ఒక ప్రాబ్లమే డిస్కస్ చేస్తున్నాను నేను కూడా ఇప్పుడు, మిగతా అవన్నీ మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ -1/2 -9 అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు 5. ఈ ప్రాబ్లం ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ మళ్ళీ అంటే సెంటర్ లో ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి
మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఈజీగా అంటే ఏదైనా a+b² a-b² వేసుకోవటమే మనం. అది వేసుకోవడం కరెక్ట్ గా వస్తే ఏ ప్రాబ్లమ్ మిస్టేక్స్ రావు మనకి. రైట్, అగైన్ సెంటర్ CH, K ఇది రేడియస్ 5. సేమ్ ఫార్ములా x-h² ప్లస్ y-k² = r². ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా. దట్ ఈస్ x + 1/2² ప్లస్ y + 9² = 5². రేడియస్ 5 కాబట్టి a+b² ఫార్ములా a² ప్లస్ 2ab అంటే 2 × x × 1/2. 2 క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ గా x రాసి ప్లస్ b² అంటే 1/4. అగైన్ ప్లస్ a+b² a² ప్లస్ 2ab ప్లస్ b² = 25. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే x² ప్లస్ y² ప్లస్ x ప్లస్ 18y. సో 81 మైనస్ 25 వస్తుంది కాన్స్టెంట్, దట్ ఈస్ 56. ఈ ప్లస్ 1/4 యాజ్ ఇట్ ఈస్ గా రాసి. సో ఇలా ఉంచేసి మళ్ళీ ఇది ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు, లేదా మొత్తాన్ని అంటే ఫ్రాక్షన్ ఎలిమినేట్ అవ్వాలంటే మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే డెనామినేటర్ 4 ఉంది కాబట్టి. అప్పుడు 4x² ప్లస్ 4y² ప్లస్ 4x ప్లస్ 72y ప్లస్ ఇది 224 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది, ఇక్కడ 225 వస్తుంది. దట్ ఈస్ 4x² ప్లస్ 4y² ప్లస్ 4x ప్లస్ 72y ప్లస్ 225 = 0. So this is the final answer. Next problem, find the center and radius of the circle. Root of 1 plus m² into x² plus y² minus 2cx minus 2cmy is equal to 0. So this is 7th problem. Second bit lo 7th bit ఇది second problem లో. దాంట్లో కూడా చాలా బిట్స్ ఉన్నాయి రా, దాంట్లో మొత్తము 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెవెంత్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లంలో 8 బిట్స్ ఉన్నాయి. సో అందులో ఇది 7th బిట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంతకుముందు సెంటర్ రేడియస్ కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా 2 మార్క్స్ ఇచ్చాడు అంటే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్. మీకు చేతనైతే డైరెక్ట్ గా మీరు ఇందాక చెప్పారు ఫార్ములా ఆల్రెడీ, లేదా నా ప్రొసీజర్ ఏం చేస్తా అంటే నేను ఎక్కువగా అటు ఆ ఫార్ములా మళ్ళీ -g/a -f/a గుర్తుంచుకునే బదులుగా సో ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాను. జనరల్ ఫామ్ లో కంటే ఎప్పుడు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 ఉంటుంది. అంటే x² కోఎఫిషియంట్ 1 ఉండాలి. అదర్ దాన్ 1 ఉంటే ఆటోమేటిక్ ఏం చేస్తానంటే డివిజన్ చేస్తాం. సో నేను ఎప్పుడు కూడా అదే ప్రొసీజర్ ప్రిఫర్ చేస్తాను. లేదు మీకు చేతన మీకు ఆల్రెడీ ఫార్ములా మీరు బై హార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా -g/a -f/a వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. Right, so equation of the circle is root of 1 plus m² into x² plus y² minus 2cx minus 2cmy = 0. So dividing with the root of 1 plus m², we get x² plus y² minus 2c by root of 1 plus m² into x minus 2c my by root of 1 plus m² = 0. Clearly this is a general equation of circle form లో ఉంది. సో ఇమీడియట్ గా దీని సెంటర్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2. దాన్ని ఈజీగా గుర్తుంచుకోవడం ఏం చేయమన్నారంటే జస్ట్ ఇక్కడ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ లేక సైన్స్ మార్చేసి హాఫ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ వేయండి అని చెప్పాము మనం. అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇప్పుడు 2c/√1 + m² లో హాఫ్ అంటే అప్పుడు c/√1 + m² వస్తుంది. అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ 2cm/√1 + m² ఉంది. హాఫ్ అంటే అప్పుడు cm/√1 + m² వస్తుంది. సో సెంటర్ -g, -f, రేడియస్ √g² + f² - c ఫార్ములా అప్లై చేస్తే మనం అప్పుడు సెంటర్ is equal to c/√1 + m², cm/√1 + m² వస్తుంది. నెక్స్ట్ రేడియస్ అంటే g² + f² అంటే ఈ కోఎఫిషియంట్ gfలే కాబట్టి ఈ వాల్యూస్ -g -fలే. స్క్వేరింగ్ చేసేటప్పుడు -g² రాసిన +g² రాసిన సేమ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా ఈ వాల్యూస్ అండర్ రూట్ రాసుకోండి, స్క్వేర్ చేసుకోండి. అలాగే ఇందులో ఇచ్చినటువంటి సర్కిల్లో కాన్స్టెంట్ వాల్యూ ఏం లేదు, అంటే కాన్స్టెంట్ 0 కాబట్టి ఆ g² + f² - c రాసినప్పుడు ఆ -c వాల్యూ 0, అంటే ఓన్లీ g² + f² వస్తుంది రూట్ ఆఫ్.
ఇందులో సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ ఎం స్క్వేర్ న్యూమరేటర్ లో మిగులుతుంది. అగైన్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అండ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. రూట్ ఆఫ్ సి స్క్వేర్ మీన్స్ సి వస్తుంది. Therefore, center C equal to C by root 1 plus m square, comma Cm by root 1 plus m square. Radius R is equal to C. సో ఇదే మెథడ్లో ఇక మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మెథడ్లో చేసుకోండి. లేదా మీకు ఆల్రెడీ ఫార్ములా బై హ్యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ బై హ్యాడ్ చేసినటువంటి ఫార్ములా ప్రకారము నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 5. సెకండ్లో 5th బిట్ ఇది. అగైన్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి ఇక్కడ అగైన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉంది కాబట్టి నౌ డివైడింగ్ దిస్ ఈక్వేషన్ విత్ 3. సో వి గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 1/3 ఈక్వల్ టు 0. సో 3 తో డివైడ్ చేస్తే ఇక్కడ 6/3 అంటే 2 వస్తుంది. 12/3 అంటే 4 మైనస్ 1/3 యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాం. సో అగైన్ దీన్ని మరి సెంటర్ కావాలి. సెంటర్ కావాలంటే కంపేర్ చేసుకోండి. 2g వాల్యూ 2, 2f వాల్యూ -4 అంటే మీరు డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదా కంపేర్ చేసి వేసుకోవాలి. కంపేర్ అంటే అప్పుడు జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఆ 2g 2f వాల్యూస్ వస్తాయి. అంటే మనకి ఎగ్జామినేషన్ లో 2 మార్క్స్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లము కొంచెం అంటే ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ లో డైరెక్ట్ గా వేయకుండా కంపేర్ చేసి జిఎఫ్ సి వాల్యూస్ రాసుకొని దాని నుంచి సెంటర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, అందులో ఆ జీ కామా ఎఫ్ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది. అంటే 2 మార్క్స్ కాబట్టి మరి డైరెక్ట్ గా వేయకుండా. సో కాబట్టి ఇప్పుడు కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై చేసినప్పుడు అప్పుడు 2g ఎక్స్ కోఎఫిషియంట్ 2g, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది. So 2g is equal to 2. Then we can get g equal to 1. Again 2f is equal to -4 వస్తుంది. Then f is equal to -2. Again c value -1/3. Therefore center c is equal to minus g comma minus f formula. అంటే అప్పుడు minus of 1 comma minus of -2. That is -1 comma 2. Of course ఇది మీరు డైరెక్ట్ గా చెప్పేస్తారు. బట్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ అయితే డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు. ఐపీ కాబట్టి ఏంటంటే కొంచెం కంపేర్ చేసి చూపిస్తే బాగుంటుంది. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ రేడియస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/3 అంటే మైనస్ సి వచ్చేటప్పటికి ప్లస్ 1/3 వస్తుంది. సో అలా జీ వాల్యూ -1, ఎఫ్ వాల్యూ 2. సో స్క్వేర్ చేసినప్పుడు ఏది రాసినా ప్రాబ్లం లేదు కాబట్టి మైనస్లు ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. సో దట్ ఈస్ 4 + 1 5 + 1/3 వస్తుంది. దట్ ఈస్ ఎల్సిఎం 16/3. సో √16 is 4. దట్ ఈస్ 4/√3 రా. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. సో ఇలా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ సెంటర్ రేడియస్ కనుక్కోవడం అనేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కంపల్సరీగా సెంటర్ రేడియస్ కనుక్కోవడం అందరికీ పర్ఫెక్ట్ గా రావాలి. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ప్రాబ్లం నంబర్ 3, థర్డ్ మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వీ నీడ్ సెంటర్ అండ్ రేడియస్ అప్ టు నౌ. సో ఫ్రమ్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం we are given center at -4 comma -3 and the circle passing through 0 comma 0. So first of all we are given center. Now to find equation of circle we need radius. So కాబట్టి ఆ రేడియస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ లో కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు. అందుకని ఏంటంటే డయాగ్రామ్ వేసుకోండి. సర్కిల్ డయాగ్రామ్ వేసుకోండి. సర్కిల్ డయాగ్రామ్ వేసుకొని సెంటర్ ఎట్ -4 comma -3 అన్నాడు కాబట్టి ఆ సెంటర్ ప్లేస్ లో -4 comma -3 రాయండి. సో అప్పుడు ఇచ్చిన రిమైనింగ్ పాయింట్ ని పి గా ట్రీట్ చేసుకోండి. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లో సెంటర్ అలాగే పి ప్లేస్ లో అవి రాసుకోండి. సో ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలంటే ఏం చేస్తే సరిపోతుంది చెప్పండి. Distance between C and P. So R is equal to CP. That is the radius is equal to CP.
సో అప్పుడు సిపి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్, అంటే అప్పుడు రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తుంది. రైట్, ఇప్పుడు మనకి సెంటర్ రేడియస్ తెలుసు. దాని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో h కామా k వాల్యూ -4 కామా -3. So required equation of the circle is x minus h whole square plus y minus k whole square equal to r square. H comma k value -4 comma -3. ఇది దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో x plus 4 whole square అంటే x square plus 16 plus 8x, అలాగే ప్లస్ y square plus 9 plus 6y is equal to 25. సో 4 square 16 plus 3 square 9 25 క్యాన్సిల్ అవుతుందిరా. సో కాన్స్టెంట్ మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఆన్సర్ 0. సో దీని నుంచి మనం ఒక అబ్జర్వేషన్ చేయాల్సి ఉంది. అంటే సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది మనకు సర్కిల్. అంటే మనకి జామెట్రీలో ఏ కరువు అయినా సరే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అని మాట్లాడితే ఇమీడియట్ గా ఆ కరువులో కాన్స్టెంట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఎప్పుడు కూడా 0 అని. సో ఇమీడియట్ గా మనకి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏ కర్వ్ passes through origin, immediately constant is equal to 0. In the other manner, in the other way, if constant in any curve constant 0 అయితే immediately we can write the circle passing through origin or the curve passing through origin. బాగా మైండ్ లో ఉంచుకోండి ఈ పాయింట్ ని. సో ఎప్పుడైనా సరే వచ్చిన కరువులో కాన్స్టెంట్ 0 అయింది అంటే దట్ సర్కిల్ దట్ కర్వ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఆరిజిన్. అదే విధంగా కర్వ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అది మైండ్ లో పెట్టుకోండి అది మీరు. నెక్స్ట్ ఈ 3లో మొత్తం 5 బిట్స్ ఉన్నాయిరా మనకి టెక్స్ట్ బుక్ లో. ఈ 5 బిట్స్ కూడా 5లో 4 బిట్స్ ప్రతి ప్రాబ్లము పబ్లిక్ లో 2 టైమ్స్ ఇచ్చినటువంటి ప్రాబ్లమే. సో అంటే జస్ట్ డయాగ్రామ్ వేసుకొని ఇందులో ఈ మోడల్స్ అన్నిటిలో కూడా మనం చేయాల్సింది కేవలం రేడియస్ క్యాలిక్యులేట్ చేయడం చేస్తే సరిపోతుంది. ఆ రేడియస్ కనుక్కొని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లం మోడలే. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా కనుక్కోవాలో అలా చేసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ లెట్ us see one more problem. Find the equation of the circle passing through 2, -1 and having center at 2, 3. సో సెంటర్ ఎట్ 2, 3 అన్నాడు. అంటే ఇప్పుడు h, k వాల్యూస్ ఎంత? మనకి సెంటర్ h, k కాబట్టి ఫార్ములాలో h, k వాల్యూస్ ఎంత అవుతాయి? 2, 3. రైట్. సో సెంటర్ అగైన్ మళ్ళీ డయాగ్రామ్ వేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సెంటర్ 2, 3, అలాగే పాయింట్ పాసింగ్ త్రూ అంటున్నాడు కాబట్టి ఆ పాయింట్ ని సర్కిల్ మీద మార్క్ చేయండి. సో సెంటర్ సిపి, రేడియస్ ఆర్ ఈక్వల్ టు సిపి 4 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. అగైన్ a మైనస్ b హోల్ స్క్వేర్, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసుకొని సో ఆన్సర్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది మనకి. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4లో ఫస్ట్ బిట్. యాక్చువల్గా ఇది ఫస్ట్ బిట్ కాదు, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి. సో 4లో సో దిస్ ఈస్ థర్డ్ బిట్. x square plus y, if x square plus y square plus 2gx plus 2fy minus 12 equal to 0 is a circle with a center 2, 3. Find g, f and the radius of this circle. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. మొత్తం ఇక్కడ 4లో టోటల్ గా 7 బిట్స్ ఉన్నాయిరా. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటే మీకు అర్థం అవుతుంది. 7 బిట్స్ ఉన్నాయి. 7లో 6 ప్రాబ్లమ్స్ పబ్లిక్ లో 2 టైమ్స్ ఇచ్చినవే అన్ని మళ్ళీ. సో చాలా ఈజీగా ఉండే అనమాట ప్రాబ్లమ్స్.
సో ఏమి ఇచ్చారో చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ 0 ఇస్ సర్కిల్ విత్ సెంటర్ 2,3 అంటే దెన్ ఫైండ్ g, f అండ్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ కనుక్కోమన్నాడు. అంటే దీని సెంటర్ 2,3 అయినప్పుడు g, f అంటే మరి ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క యాక్చువల్ సెంటర్ ఏమవుతుంది చెప్పండి? minus What is the మైనస్ g, మైనస్ f. దాని వాల్యూ ఎంతని ఇస్తున్నాడు? 2,3 అని ఇచ్చాడు. సో సెంటర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ g, మైనస్ f, దట్ ఈస్ 2,3. సో దట్ ఈస్ మైనస్ g is equal to 2, దెన్ g is equal to minus 2. అలాగే f వాల్యూ మైనస్ f ఈక్వల్ టు 3 అంటే f ఈక్వల్ టు మైనస్ 3. సో gf లు వచ్చాయి. ఇంకేం కనుక్కున్నాడు? అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. సో r వాల్యూ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో ఇక్కడ c వాల్యూ ఫ్రమ్ ద గివెన్ సర్కిల్ c వాల్యూ ఇస్ మైనస్ 12 అవుతుంది. సో దేర్ఫోర్ r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటే మైనస్ ఆఫ్ మైనస్ 12 ప్లస్ 12 అయింది. సో దిస్ ఇస్ ద టోటల్ రూట్ 25 అంటే 5 వస్తుంది. సో ఇది ప్రాబ్లం నంబర్ ఫస్ట్ బిట్ ఇన్ ఫోర్త్ ప్రాబ్లం. Again, so this is a problem number the fourth లో సెవెంత్ బిట్ రా. ఇది ఇక్కడ మిస్టేక్ జరిగింది. సెవెంత్ బిట్ అయితే సెకండ్ బిట్ అని రాశారు. సో ఫోర్త్ లో సెవెంత్ బిట్ ఇది. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సిక్స్త్ సెవెంత్ రెండు సేమ్ మోడల్. సెవెంత్ ప్రాబ్లం ఇది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నాడు. అంటే జస్ట్ రేడియస్ ని 6 కి ఈక్వల్ చేస్తే దాని నుంచి మనకు సి వాల్యూ వచ్చేస్తుందిరా. సో ఇక్కడ కూడా ముందు సెంటర్ రాసుకోండి. మైనస్ g, మైనస్ f. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్? వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్? 2, minus 3. జస్ట్ ఆపోజిట్ సైన్స్ రాయాలి కదా. ఎక్స్ కోఎఫిషియంట్ లో హాఫ్ తీసుకుంటూ ఆపోజిట్ సైన్స్ రాయాలి. ఇది మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ అవుతుంది ఎక్స్ కోఆర్డినేట్. వై కోఎఫిషియంట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ మైనస్ అవుతుంది విత్ హాఫ్. సో అదే డైరెక్ట్ గా మీరు జిఎఫ్ లు అవిగా తీసుకోవచ్చు. జి అంటేనేమో 2, ఎఫ్ అంటేనేమో 3 రాసుకోవచ్చు. మరి జీ స్క్వేర్ రేడియస్ వాల్యూ 6 అని ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ టు 6, దట్ ఈస్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 6 ఇస్తున్నాడు. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే 4 ప్లస్ f స్క్వేర్ అంటే 9 మైనస్ c అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకోండి. 13 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 36. సో 36 లెఫ్ట్ కి c రైట్ తీసుకెళ్ళండి. 13 మైనస్ 36 అంటే మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు c. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది కూడా 2 టైమ్స్ ఇచ్చారు ఇదే మోడల్. 4 లో సిక్స్త్ బిట్ సెవెంత్ బిట్ రెండు కూడా పబ్లిక్ లో ఇచ్చినవేరా. ఇప్పుడు 4 లో సిక్స్త్ బిట్ ఏంటి అంటే సేమ్ ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ ఈ సి ప్లేస్ లో ఏ రాసి రేడియస్ 4 యూనిట్స్ అంటున్నారు. సి ప్లేస్ లో ఏ రాసి రేడియస్ 4 యూనిట్స్ అయితే ఏ వాల్యూ కనుక్కున్నారు. సేమ్ ప్రాబ్లం ఇదే ప్రొసీజర్ లో చేసుకుంటే సరిపోతుంది మీకు. అగైన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. 4 లో థర్డ్ బిట్. సో ఇది కొంచెం మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. అంటే ఒకటి కరెక్ట్ గానే కనుక్కుంటారు, ఇంకోటి మీరు మిస్టేక్స్ చేస్తారు. సో అందుకని ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఇస్తుంటారు మనకి. ఇందాక మనం జిఎఫ్ లు కనుక్కున్నాం సేమ్ మోడల్ ప్రాబ్లము, అలాంటిదే ఇది కూడా. సో ఇది మనకి ఇందులో 4 లో థర్డ్ బిట్ అని రాశారు, బట్ యాక్చువల్ గా దిస్ ఈజ్ ఫిఫ్త్ బిట్. 4th లో ఫిఫ్త్ బిట్ రా ఇది. ప్రాబ్లం నెంబర్ 4 లో ఫిఫ్త్ బిట్ చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఈ మీరు నోట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ నోట్ బుక్ లో కరెక్ట్ గా వేసుకోండి నంబర్లు. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, మైనర్ మిస్టేక్స్, జస్ట్ ప్రాబ్లం నంబర్స్ మిస్టేక్ అంతే. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బివై మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2, 3, దెన్ ఫైండ్ ఏ, బి అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నారు. ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మరి అప్పుడు సెంటర్ 2, 3 ఇచ్చాడు. యాక్చువల్ గా సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఇది ఎంత అవుతుంది చెప్పండి?
minus a by 2 minus a by 2 comma minus minus b by 2. రైట్ మైనస్ ఏ బై టూ మైనస్ బి బై టూ సెంటర్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2,3. దెన్ అప్పుడు ఏ వాల్యూ -4, బి వాల్యూ B value minus 6. yes, these are the values of a and b. Now we have to find the radius of the circle. సో రేడియస్ అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, అదే వాడుకుంటాం మనం. అంటే ఇక్కడ మనకి జీ కామా ఎఫ్ లో సెంటర్ లోని కోఆర్డినేట్స్, అంటే సెంటర్ అంతే ఇక్కడ 2,3. ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో జీ కామా ఎఫ్ ఏ వచ్చినాయో అవే రేడియస్ లో వాడాం. ఇక్కడ ఏ కామా బీలు వేరు, సెంటర్ వేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సెంటర్ అంటే మిస్టేక్ చేసేది ఇక్కడేరా. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే ఇక్కడ డైరెక్ట్ గా జీ కామా ఎఫ్ లో సబ్స్టిట్యూట్ చేసాం కదా అని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు కొంతమంది, అది రాంగ్. సో సెంటర్ అంటే ఇవి జీ కామా ఎఫ్ వాల్యూస్ అనుకోవాలి ఇప్పుడు మనం. అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే దాని నుంచి జీ కామా ఎఫ్ ఏది రాసినా ఒకటే. మైనస్ జీ హోల్ స్క్వేర్ అన్నా జీ హోల్ స్క్వేర్ అన్నా రెండు సేమే కాబట్టి ఇది జీ కామా ఎఫ్ గా ట్రీట్ చేసుకోండి. కాన్స్టెంట్ వాల్యూ -2, సేమ్ ఇందాక ఆన్సరే వస్తుంది మళ్ళీ. r ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే 4 + 9 + 12 అండర్ రూట్, దట్ ఈస్ రూట్ 25 అంటే 5 వస్తుంది. సో ఇది థర్డ్ బిట్ మీకు వచ్చేటప్పుడు, అంటే 4 లో 5th బిట్ రా ఇది. సో ఇక నెక్స్ట్ మోడల్ అగైన్ ఇది 4 లో ఫస్ట్ బిట్ అనుకుంటాను, ఒకసారి చూసుకోండి. ప్రాబ్లం నెంబర్ 6 అని పడింది. ఎస్, 4 లో ఫస్ట్ బిట్ రా ఇది. Find the value of a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and find its radius. చెప్పండి, మీరు చెప్పండి. What is the value of a if this equation represents a circle? 2. ఎందుకంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ రా సర్కిల్స్ లో. సో కాబట్టి అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో అంటే అప్పుడు ఏ ప్లేస్ లో 2 రాసేసుకుంటే మనం, దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0. రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. సో కాబట్టి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు జీ కామా ఎఫ్ రావాలి. అలా రావాలి అంటే దీన్ని జనరల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయండి. సో అప్పుడు ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే అప్పుడు 2g వాల్యూ -3/2 వస్తుంది. అలాగే g వాల్యూ -3/4, అలాగే 2f వాల్యూ 1, f వాల్యూ 1/2, c వాల్యూ -1/2. సో అప్పుడు రేడియస్ అంటే రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ అంటే -3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16. ఎఫ్ స్క్వేర్ అంటే 1/4, సి మైనస్ సి అంటే అక్కడ ప్లస్ 1/2 వస్తుంది. అప్పుడు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి 9/16 ప్లస్ 1/4 ప్లస్ 1/2. సో ఎల్సిఎం 16 అవుతుందిరా. అప్పుడు 9 + 4 + 8/16 అండర్ రూట్. సో 13 రూట్ 21/16. Therefore, r is equal to root 21/4. So, ఇది మీకు ప్రాబ్లం నంబర్ ఫస్ట్ బిట్ ఇన్ 4th ప్రాబ్లం. సో ఇక ఓన్లీ 4 మోడల్స్ ఉన్నాయిరా. 3 మోడల్స్ యాక్చువల్గా అక్కడ ఉంది. రేడియస్ ఇచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవటము, అలాగే జీ కామా ఎఫ్ వాల్యూస్ కనుక్కోవటము, అలాగే సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఈ మోడల్ కూడా బాగా ఇంపార్టెంట్ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ సేమ్ మోడల్స్ ఉంటాయి మీకు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ప్రాబ్లం నంబర్ 5. సో ఈ మోడల్స్ మనకి చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్, నోటేషన్స్ లో మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నవే. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 4, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అడుగుతున్నారు. How to find the position of a point with respect to circle? What are the conditions? Position of a point. Conditions చెప్పండి ఎవరైనా. హలో, సెంటర్ రేడియస్ కనుక్కొని సిపి
ఇంకా సింపుల్ గా చెప్పాం కదా, దాన్ని ప్రూఫ్ చేసాంగా. Yes. వెరీ గుడ్. S11 or S11. So S11 greater than 0 అయితే point lies outside the circle. S11 is equal to 0 అయితే point lies on the circle. S11 less than 0 అయితే point lies inside the circle. మరి మనం ఆల్రెడీ నోట్ పాయింట్ చెప్పుకున్నాం. సర్కిల్స్ మీద ఎటువంటి యాక్టివిటీస్ చేయాలన్నా ఫస్ట్ దాన్ని జనరల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో దీన్ని జనరల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే 2 తో డివిజన్ చేసుకోవాలి. సో గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము. సో 2 తో డివైడ్ చేస్తే దట్ ఈస్ x² + y² - 5/2 × x - 2y - 3/2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ s. సో మరి S11 అంటే నోటేషన్ ఏంటి? S11 అంటే నోటేషన్ ఏంటి? x1² + y1² + 2gx1 + 2f(y1) ప్లస్ c. అంతే, సి అంతే, అదే నోటేషన్. మళ్ళీ ఈక్వల్ టు 0 రాయకూడదు. S11 వాల్యూ ఎంత అంటే x1² + y1² + 2gx1 + 2f(y1) + c. దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. డైరెక్ట్ గా x1 y1 పాయింట్ తీసుకెళ్లి సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయడమే. x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది S11 అవుతుంది. అంటే ఇప్పుడు మనం కేవలం ఈ 4,2 తీసుకెళ్లి సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయడమేరా. సో S11 is equal to S of 4,2 అని. అంటే 4² + 2² - 5/2 × 4 - 2 × 2 - 3/2 అంతే. ఈజ్ ఈక్వల్ టు 0 రాయకూడదు. ఓన్లీ S11 అంటే నోటేషన్ అంతవరకే కాబట్టి. అప్పుడు 16 + 4 ఇక్కడ 2 2s క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది -10 - 4 - 3/2 వస్తుంది. సో ఈ -4 + 4 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 16 - 10 అంటే 6 6 - 3/2 వస్తుందిరా. 6 - 3/2 అంటే 9/2 అంటే గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో అంటే S11 గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ పాయింట్ లైస్ Outside the circle. అవుట్ సైడ్ ద సర్కిల్. ఆ కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. 4,2 లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఇలా చాలా సింపుల్ అనమాట. ఈవెన్ పవర్ ఆఫ్ ఏ పాయింట్ కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈ కంక్లూజన్ అక్కర్లేదు మనకి పవర్ ఆఫ్ ద పాయింట్ లో. జస్ట్ S11 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ S11 వాల్యూ ఎంత వస్తే అదే పవర్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. సో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, పవర్ ఆఫ్ ఏ పాయింట్ ఆల్మోస్ట్ క్యాలిక్యులేషన్ అంతా ఒకే విధంగా ఉంటుందిరా. ఆ కంక్లూజన్ రాసేదాన్ని బట్టి మనం మార్క్స్ డిపెండ్ అవుతాయి. క్వశ్చన్ బట్టి కంక్లూజన్ రాసుకోవాలి. అగైన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 3,4 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. అగైన్ S11 క్యాలిక్యులేట్. ఇది ఆల్రెడీ జనరల్ ఫామ్ లోనే ఉంది మనకి. ఇక మనం దీన్ని చేసే పని లేదు. X11 డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. X ప్లేస్ లో 3, Y ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఫైనల్ దిస్ లెస్ దాన్ 0 వచ్చింది. సో ఎప్పుడైతే S11 లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ అవుతుంది. రైట్. అలాగే నెక్స్ట్ ది ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ 1,5 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. అగైన్ ఇక్కడ కూడా ఇది స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఫామ్ లోనే ఉంది. డైరెక్ట్ గా S11 అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో S11 గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో అవన్నీ కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ రా, మీరు ఈజీగా క్యాలిక్యులేట్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ 5, -6 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. జస్ట్ ఓన్లీ S11 క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. సో S ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి ఇచ్చిన సర్కిల్. పవర్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈజ్ S11. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పాయింట్. సో S11 అంటే అగైన్ మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ లోనే జనరల్ ఫామ్ లోనే ఉంది సర్కిల్ కాబట్టి ఇంకా డైరెక్ట్ గా S11 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో S11 ఈక్వల్ టు 44. దేర్ఫోర్ పవర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 44. లేదా డైరెక్ట్ గా S11 ఈక్వల్ 44 వేసి సింపుల్ వదిలేస్తే సరిపోదు. అయితే ఇక్కడ మీరు ఫార్ములా రాయండి క్లియర్ గా. అంటే ఇక్కడ మీకు క్లౌడ్ లో వచ్చింది ఇందాక ఫార్ములా, బట్ నోట్స్ లో ఉండాలి అది. ఎందుకంటే ఐపీ ఎగ్జామినేషన్ అంటే ముందు ఫార్ములానే ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్లౌడ్ లో ఉండొద్దు. కంపల్సరీగా మీకు నోట్స్ లో రాసుకోండి. పవర్ ఆఫ్ ద పాయింట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈక్వల్ టు 0 ఈజ్ S11. లేదా పవర్ ఆఫ్ ద పాయింట్ ఈక్వల్ టు S1. సింపుల్ గా ఇంకా సెంటెన్స్ అంతా ఎవరైనా రాయలేకపోతే
పవర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఈక్వల్ టు S11 అని రాస్తే చాలు మనకి. అది నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ పవర్ ఆఫ్ ద పాయింట్ మీదే ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయో ఒక 4-5 బిట్స్ ఉన్నాయి. సో ఆ పవర్ ఆఫ్ ద పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పవర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. అది నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది మనకి. ప్లస్ ఇదే కాన్సెప్ట్, ఈ ఫార్ములాని మనం ఈవెన్ LAQs కూడా అన్నిటికీ ఇదే కాన్సెప్ట్ వాడతాం మనం. సో కాబట్టి ఇది ఒక ప్రాబ్లం చేసేసుకుంటే మనం మిగతావన్నీ కూడా నెక్స్ట్ మనకి LAQs లో కంటిన్యూగా ఇదే ఫార్ములా వస్తూ ఉంటుంది కాబట్టి మనం అక్కడ చేసుకోవచ్చు. ముందు ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ AB bar as diameter where A, B are 1, 2, 4, 5. గుర్తుంది ఎవరికైనా ఫార్ములా మీకు? x minus x1 into x minus y minus y into y minus y. రైట్. సో ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. జస్ట్ ఫార్ములా వేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందిరా. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x minus x1 ఫార్ములా వేయండి. సో ఫస్ట్ ఇది పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 అంటే x1 వాల్యూ 1, x2 వాల్యూ 4, y1 వాల్యూ 2, y2 వాల్యూ 4. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్. సో రెడీ టు ప్రొడక్ట్ చేయాలి. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ -4 4x, -1 ఇంటూ x -x, అలాగే -1 ఇంటూ -4 +4. ఆ మొత్తాన్ని రాసి సింప్లిఫై చేస్తే మీకు ఇలా వస్తుంది. అలాగే ఇది y స్క్వేర్ -2y, అలాగే ఇది -5y, మొత్తం -7y + 10. దీని ఆర్డర్ లో రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -5x -7y + 14 = 0. అలా. సో చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగా ఇప్పుడు LAQs లో కూడా ఇదే కాన్సెప్ట్ వాడతాం కాబట్టి ఇక్కడ ఈ ఒక నెక్స్ట్ 2 మార్క్స్ లో లాస్ట్ ప్రాబ్లం రా, లాస్ట్ బట్ 1. ఇది 9th ప్రాబ్లం ఈ టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ 8th అని పడిందిరా, 9th ప్రాబ్లం ఈ టెక్స్ట్ బుక్ లో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ x² + y² + 8x + 12y + 15 = 0 అండ్ పాసింగ్ త్రూ 2, 3. సో నిన్న మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే కేవలం కాన్స్టెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే సెంటర్ సేమ్ ఉండాలి అంటే అప్పుడు ఈ ఫస్ట్ 4 టర్మ్స్ x² టర్మ్, y² టర్మ్, x టర్మ్, y టర్మ్స్ అన్ని కూడా ఫిక్స్డ్ గా సేమ్ ఉంటాయి అప్పుడు రెండు సర్కిల్స్ లో మీకు. సో అప్పుడు x² + y², అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² + 8x + 12y + k = 0 అవుతుంది. ఇంక ఈ k వాల్యూ కనుక్కోవడానికి మీకు డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడరా. మనకు ఐపీలో ఓన్లీ 1 మోడలే ఉంది, బట్ ఆబ్జెక్టివ్ లో చాలా మోడల్స్ వస్తాయి, 4-5 మోడల్స్ వస్తాయి ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీద మనకి. సో ఏదైనా సరే రిక్వైర్డ్ సర్కిల్ ఇక +k = 0 పెట్టుకొని రాసుకోవటమే. ఇంకా k కనుక్కోవడానికి వాళ్ళు డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు. ఇక్కడ పాసింగ్ త్రూ 2, 3 అంటే రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2, 3 అన్నాడు. అంటే 2, 3 సర్కిల్ మీద ఉంటుంది. అంటే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ కాబట్టి S11 వాల్యూ 0 వస్తుంది. ఫస్ట్ ఇయర్ లో చేసిందే. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్ అంటే గివెన్ లైన్ కి ప్యారలల్ లైన్ రాసుకొని పాయింట్ ని లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు, k కనుక్కుంటారు. మళ్ళీ ఆ k వాల్యూ తీసుకెళ్లి లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. అలాగే అక్కడ లైన్ ప్లేస్ లో ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ ని సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ కనుక్కుంటాము. మళ్ళీ k వాల్యూ తీసుకెళ్లి ఇక్కడ ఈక్వేషన్ 1 లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సేమ్ మీరు ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ లో చేసిన లాగే ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 2, 3 అప్పుడు 2, 3 అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 + 9 + 16 + 36 + k = 0. 65 + k = 0, then k = -65.
ఈ -65 తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1 లో ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x² + y² + 8x + 12y - 65 is equal to 0. సో ఇలా చాలా ఈజీగా ఉంటుంది కాన్సెంట్రిక్ సర్కిల్ 2 మార్క్స్ కి. అంటే ఈ ప్రాబ్లం ఇవ్వలేదు కానీ పబ్లిక్ లో ఎగ్జాంపుల్స్ లో ఉంది మీకు ప్రాబ్లము. సో ఇదే ప్రాబ్లం కాన్సెంట్రిక్ సర్కిల్ ప్రాబ్లమే మీకు సో ఎగ్జాంపుల్లో పేజ్ నెంబర్ 10 లో ఉంటుంది. ఎగ్జాంపుల్ 1.1.10 ఇది మీకు పబ్లిక్ లో 3 టైమ్స్ ఇచ్చాడు రా. సేమ్ ప్రాబ్లం, సేమ్ మోడల్. సో కాబట్టి మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లము, ఎందుకంటే మీకు విఎస్ఏక్యూలో 8th ప్రాబ్లము, ఈ షార్ట్ ఆన్సర్స్ లో ఫస్ట్ ప్రాబ్లము రెండు ఒకటేరా. సో అందుకనే షార్ట్ ఆన్సర్స్ లో ఆ ఫస్ట్ ప్రాబ్లం ఒక్కటి చేస్తున్నాము, జాగ్రత్త చూడండి. అంటే 2 విఎస్ఏక్యూలు కలిపి షార్ట్ ఆన్సర్ గా ఇచ్చాడు రా. ఏమన్నారు చూడండి, షో దట్ A3, లైస్ ఆన్ ద సర్కిల్. ఇంతవరకు ఇది 2 మార్క్స్. అంటే ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ మనం చేసాం. అలాగే ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ త్రూ ఏ అన్నాడు. అంటే మనకి షార్ట్ ఆన్సర్ విఎస్ఏక్యూలో 8th ప్రాబ్లం అదే. 1 end ఆఫ్ ద డయామీటర్ ఇచ్చేసి అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కనుక్కోమన్నాడు. సో కాబట్టి 2 విఎస్ఏక్యూలు కలిపి ఒక షార్ట్ ఆన్సర్ గా ఇచ్చేసారు, అంతే, ఏం లేదు. రైట్, ఇప్పుడు ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేస్తే సరిపోద్ది చెప్పండి? S11 equal to 0. వెరీ గుడ్, S11 = 0. సరే, ముందు డయాగ్రామ్ వేసుకున్నారు, ఎందుకంటే అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒకసారి డయాగ్రామ్ వేసుకోండి. సో ఇచ్చిన సర్కిల్ ఒక ఎండ్ A3, -1 రాయండి. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆల్వేస్ పాసెస్ త్రూ విచ్ పాయింట్? డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్. వెరీ గుడ్, రైట్, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అంటే అప్పుడు అదర్ ఎండ్ BH, K అనుకుంటే అప్పుడు ఏబిల యొక్క మిడ్ పాయింట్ సెంటర్ అవుతుంది. సో కాబట్టి ఏబి యొక్క మిడ్ పాయింట్ ని సెంటర్ కి ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి H, Kలు వచ్చేస్తాయి. రైట్, 2 వర్క్స్ రా ఇక్కడ మనకి. ఫస్ట్ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి S11 క్యాలిక్యులేట్ చేయండి. గివెన్ సర్కిల్ ఈజ్ S తీసుకోండి. Now S11 given point A is 3, -1. S11 క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే పాయింట్ డైరెక్ట్ గా అందులో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ 0 వచ్చేసింది. సింప్లిఫికేషన్ ఇది 9 + 1 10 రా. 10 ఇది -6 -4 అది -10 అవుతుంది. డైరెక్ట్ గా 0 అది. therefore A lies on S = 0. సో అయిపోయింది, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్, లెట్ BH, K be the other end అనుకోండి. H, K అదర్ ఎండ్ తీసుకుంటే CX, Y 1, -2 సెంటర్. సో అప్పుడు సెంటర్ = 1, 2. therefore C is the మిడ్ పాయింట్ ఆఫ్ AB అవుతుంది. మరి మిడ్ పాయింట్ ఫార్ములా మీ అందరికీ బాగా తెలుసు, x1 + x2/2 y1 + y2/2. అంటే అప్పుడు సెంటర్ C 1, -2 is equal to 3 + h/2, -1 + k/2 వస్తుంది. సో x కోఆర్డినేట్స్ కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోండి. 3 + h = 2 అవుతుంది. h = -1. అలాగే -1 + k = -4 అవుతుంది. అప్పుడు k వాల్యూ -3 అవుతుంది. Right, therefore other end = H, K, that is -1, -3. సో ఇలా మనకి 2 పార్ట్స్ చేసుకుంటే వచ్చేదే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ వస్తుంది. సో అలాగే మనకి ఆ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అని కూడా ప్రూవ్ చేయమన్నాడు. ఆ 2 పార్ట్లు చేసుకుంటే 4 మార్క్స్. సో ఇంతవరకు మీకు అంటే షార్ట్ ఆన్సర్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి మీకు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ప్రాబ్లం కూడా 4 to 5 టైమ్స్ ఇచ్చినటువంటి ప్రాబ్లమేరా. మనకి అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ 7 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మనకి టెక్స్ట్ బుక్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అన్ని ప్రాబ్లమ్స్ ను కూడా మనం ఒకే మోడల్లో చేసుకోవచ్చు.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ ని మనం ఒకే మోడల్లో చేయొచ్చు. ఆ ఫస్ట్ 4 ప్రాబ్లమ్సే మనకు పబ్లిక్ లో కూడా ఇచ్చింది. 5, 6, 7 మనకేం పబ్లిక్ లో ఇవ్వలేదు. ఒక 6th ప్రాబ్లం ఇచ్చారు పబ్లిక్ లో ఒకసారి. మిగతావన్నీ కూడా ఏంటంటే అన్ని ఒకే మోడల్. సో ఆ కాన్సెప్ట్ కూడా మనం ఇంతకుముందు ఒకసారి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? జాగ్రత్త వినండి అందరూ కూడా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S = 0 అండ్ లైన్ L = 0. S plus lambda plus lambda L equals to 0. వెరీ గుడ్. సో అదే కాన్సెప్ట్ వాడతాం రా మనం ఇప్పుడు. సో ఒక ప్రాబ్లం చూస్తే మీకు ముందు ఒక అన్ని ప్రాబ్లమ్స్ అదే మోడల్లో ఉంటాయి, మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా అందరూ ఒక ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 5, 7, 8, 1, 1, 3. ఇది 1 లో 4th బిట్ రా. మొత్తం 1 లో 4 బిట్స్ ఉన్నాయి. 4 కూడా పబ్లిక్ లో ఇచ్చినవే. సరే ముందు 1 లో 4th బిట్ చేస్తున్నాము. ఒకటే మోడల్కి ఒకటే చేస్తాను రా, మిగతావన్నీ మీరు చేసుకోండి, సేమ్ మోడల్సే కాబట్టి. దట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆ పాయింట్స్ కి నేమ్స్ ఇవ్వండి. లెట్ A 5, 7, B 8, 1, C 1, 3. సో ఫస్ట్ మనకు ప్రొసీజర్ ఏంటంటే ఈ ఏబిలు ఎండ్స్ ఆఫ్ డయామీటర్ గా తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ AB బార్ యాజ్ డయామీటర్ ఈజ్, దట్ ఈస్ X ఫార్ములా X minus X1 into X minus X2 plus Y minus Y1 into Y minus Y2 is equal to 0. సో ఇప్పుడు ఆ AB వాల్యూస్ X1, Y1, X2, Y2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే దట్ ఈస్ X² plus Y² minus 13X minus 8Y plus 47 equal to 0. అలాగే ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కూడా కనుక్కోండి. ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్, అదే 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ రెండు ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ AB బార్ ఈజ్, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ AB బార్? 2 పాయింట్స్ తెలుసు, ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ y minus y y1 minus is equal to yes y2 minus y1 by x2 minus x1 into x minus x1. That means we have to use a 2-point form to find the equation of the circle passing through 2 points. There is y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. So first the x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకునే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లైన్ రాసుకుంటే సరిపోతుంది. y minus 7 is equal to y2 minus y1 అంటే 1 minus 7 divided by 8 minus 5 into x minus 5. సో అప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకోండి. y minus 7 equal to 1 minus 7 అంటే minus 6 by 3 రా, 3 2s క్యాన్సిల్ అవుతుంది. y minus 7 equal to minus 2 into x minus 5. ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే ఇది minus 2x plus 10 అవుతుంది. దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు 2x plus y minus 17 is equal to 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ AB బార్. సో ఇలా ఏ ప్రాబ్లం కైనా సరే సర్కిల్ పాసింగ్ త్రూ AB కనుక్కోండి, అలాగే లైన్ పాసింగ్ త్రూ AB కనుక్కుంటే సో అప్పుడు మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఆ రెండింటి యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే పాస్ అవుతుంది. ఈక్వేషన్ ఎనీ సర్కిల్ పాసింగ్ త్రూ A అండ్ B డయాగ్రామ్ వచ్చేటప్పటికి మీకు ఇంత ముందుదేరా ఆ S plus lambda L equal 0 దగ్గర ఏదైతే వేసామో అదే డయాగ్రామ్ మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ A, B ఈజ్, ఎనీ సర్కిల్ పాసింగ్ త్రూ A, B ఈజ్ S plus lambda L equal to 0. ఎందుకంటే ఏబిల నుంచి పాస్ అయ్యేటువంటి ఒక సర్కిల్ తెలుసు, అలాగే ఏబిల నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ తెలుసు మనకి. అప్పుడు ఏబి నుంచి పాస్ అయ్యేటువంటి ఏ సర్కిల్ అయినా ఏ రూపంలో ఉంటుందంటే S plus lambda L equal to 0 రూపంలో ఉంటుంది మనకి. సో ఆ ఫామ్ లో ఉంటుంది అనమాట మనకి. సో S వాల్యూ తెలుసు, సర్కిల్ రాసాము, L వాల్యూ కూడా తెలుసు మనకి. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ S plus lambda L equal to 0. సో ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ మొత్తం రాయలేకపోయినా కనీసం ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ S plus lambda L equal to 0 అని రాయాలి కంపల్సరీ.
ఈ సెంటెన్స్లు కంపల్సరీగా మైండ్ లో పెట్టుకోవాలి, ఒకటికి 2 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ కి ఇదే సెంటెన్స్ రాస్తాం కాబట్టి మైండ్ లో పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి, రైట్. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఏబిసి 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ కావాలి. ఇప్పుడు ఏబిల నుంచి పాస్ అయ్యే ఎనీ సర్కిల్ ఈ రూపంలో ఉంటుంది మనకి. మరి ఇప్పుడు ఏబిల నుంచి పాస్ అవుతూ సి నుంచి కూడా పాస్ అయ్యే సర్కిల్ కావాలి మనకి, ఎందుకంటే 3 పాయింట్స్ ఏబిసిల నుంచి పాస్ అయ్యే సర్కిల్ కాబట్టి కావాలి కాబట్టి మనకి ఇప్పుడు సి నుంచి కూడా పాస్ అయితే ఒకవేళ ఈక్వేషన్ 1 అనేది, అంటే అప్పుడు C1,3 లైస్ ఆన్ ద సర్కిల్ అవుతుంది. అంటే అప్పుడు 1,3 ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్ లో 1 వై ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అప్పుడు 1 + 3 స్క్వేర్ 9 -13 × 1 -8 × 3 +47 + లాంబ్డా ఇంటూ మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో 1 వై ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 - 17 = 0. ఇక దీని నుంచి మనం లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలిరా. అంటే అప్పుడు 12 లాంబ్డా, ఇక్కడ లాంబ్డా వాల్యూ చూసుకుని ఎంత వస్తుందో 12, అంటే ఇక్కడ మనకి 5 - 17 అంటే -12 లాంబ్డారా, దాని రైట్ సైడ్ తీసుకెళ్తే +12 లాంబ్డా అవుతుంది. సో 12 లాంబ్డా = ఇది 1 + 9 -13 -24 +47. ఈ మొత్తం సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ 20. సో 12 లాంబ్డా = 20. 4 3s 4 5s క్యాన్సిల్ అవుతుంది. లాంబ్డా = 5/3. ఎస్, ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో 5/3 రాసుకుంటే అప్పుడు మళ్ళీ LCM 3 లేదా మొత్తం అంటే ఫ్రాక్షన్ మనకి 5/3 వస్తుంది. కాబట్టి ఈ 3 ఎలిమినేట్ అవ్వాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేయనప్పుడు 3x² + 3y² -39x -24y +141 +5 ఇంటూ దిస్ టర్మ్ వస్తుంది. అంటే 10x + 5y -85 వస్తుంది. అంటే ఈ మొత్తం అంటే డెనామినేటర్ 3 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఈ డెనామినేటర్ ఎలిమినేట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి 3x² + 3y². ఇప్పుడు అగైన్ దీన్ని సింప్లిఫై చేయండి. -39x + 10x అంటే -29x -24y + 5y అంటే -19y. అవి xy టర్మ్స్. ఇంకా కాన్స్టెంట్స్ 141 -85 అంటే ఇప్పుడు 56 అవుతుంది కాన్స్టెంట్ వాల్యూ. సో 3x² + 3y² -29x -19y + 56 = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. సో బాగా మైండ్ లో పెట్టుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అంటే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏబీలు 2 పాయింట్స్ తీసుకొని ఆ ఏబీలు డయామీటర్ గా కలిగినటువంటి సర్కిల్ రాసుకోండి. ఎస్ అవుతుంది. అది లైన్ పాసింగ్ త్రూ ఏబీ కనుక్కోండి, అది ఎల్ అవుతుంది. ఇప్పుడు ఆ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఏ సర్కిల్ అయినా S + λl = 0 ఫామ్ లోనే ఉంటుంది మనకి. సో ఒకసారి మీరు కావాలంటే నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఏబిసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అగైన్ మనకి ఏబి ఈ 2 ఎండ్స్ ఆఫ్ డయామీటర్ గా తీసుకుంటే ఇక్కడ చిన్న సర్కిల్ వస్తుందిరా మనకి. అలాగే లైన్ ఏబి తీసుకుంటే లైన్ ఇలా ఉంటుంది, అది డయామీటర్. ఇంక ఇప్పుడు ఇది రిక్వైర్డ్ సర్కిల్. అంటే ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే ఏబి లైను అలాగే ఏబిల నుంచి డయామీటర్ కలిగినటువంటి సర్కిల్ యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అది S + λl = 0 అవుతుంది. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఏబి 2 రాసుకున్న తర్వాత సో ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ S + λl = 0 వస్తుంది. మళ్ళీ S + λl = 0. ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి అంటే మరి రిక్వైర్డ్ సర్కిల్ ఆల్సో పాసెస్ త్రూ 3rd పాయింట్ C1,4.
ఈ 1,4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 1 + 16 - 6 - 24 + 17 + లాంబ్డా ఇంటూ 1 - 3 = 0. దీని నుంచి లాంబ్డా వాల్యూ సింప్లిఫై చేయండి. లాంబ్డా = 2. మళ్ళీ 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి లాంబ్డా ప్లేస్ లో. అప్పుడు 2x - 6 అవుద్ది. అప్పుడు అది దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది. సో ఇలా మీకు ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే చేసుకోవాలా. నెక్స్ట్ రేపు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 1లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, 4, 5 2, 3, 4 నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, బాయ్ మరి. Now coming to problem number 2, that is find the equation of circle passing through the points 4, 1, 6, 5 and having center on the line 4x plus y minus 16 is equal to 0. So for this we can do this problem in 2 different types of methods. So first let us see the one method. So that is let a x1 y1, that is 4, 1, b 6, 5 తీసుకోండి. అలాగే 2 points on the circle. and అక్కడ having center h, k తీసుకున్నట్లయితే అప్పుడు h, k lies on the line అంటున్నారు కాబట్టి సో అప్పుడు డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోండి. a, b are 2 points on the circle and c is center. c lies on the line 4x plus y minus 16 equal to 0. So if you take ch, k, therefore h, k lies on the circle, that is 4h plus k minus 16 equal to 0. There is one condition on h, k. So again, since c is center and a, b are on the circle, then ac is equal to bc అవుతుంది, or ca is equal to cb. That is ca square is equal to cb square రాసుకోవచ్చు దీని నుంచి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ca square equal to cb square. ca is nothing but a distance between 2 points, that is h minus 4 whole square plus k minus 1 whole square is equal to, so h minus 6 whole square plus k minus 5 whole square. So on simplifying this we get, so h square k square 2 రెండు వైపులా ఉంటాయి కాబట్టి h square k square క్యాన్సిల్ అయిపోతే -8h minus 2k plus 17 అవుతుంది రైట్ సైడ్. లేదా h minus 4 whole square ఫార్ములా వేసేయండి క్లియర్ గా. h square plus k square minus 8h minus 2k plus 17. అలాగే రైట్ సైడ్ ని సింప్లిఫై చేసుకుంటే ఇలా వస్తుంది, h square plus k square minus 12h minus 10k plus 61. సో h square k square క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ h కోఎఫిషియంట్ -8 ఉంది, రైట్ సైడ్ -12 ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ వాల్యూస్ ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు -12 లెఫ్ట్ సైడ్ వస్తే +12 అవుతుంది. అంటే 12h minus 8h 4h. సో అలాగే -10 లెఫ్ట్ సైడ్ వస్తే +10k అవుతుంది, 10k minus 2k 8k. సో 17 61 లెఫ్ట్ సైడ్ వస్తే -61 అవుతుంది, 17 minus 61 44 is equal -44 equal to 0. So you can cancel out even 4 also, that is h plus h కామన్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా అలా ఉంచేసేయండి. అలాగే సెంటర్ h, k లైస్ ఆన్ ద లైన్ అన్నారు కాబట్టి అప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 4h plus y minus 16 equal to 0. సో ఈ 2 ఈక్వేషన్స్ లో కూడా h కోఎఫిషియంట్ సేమ్ ఉంది కాబట్టి సో రెండింటిని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేసుకోండి. సో 1 - 2 చేసుకుంటే మనకి h క్యాన్సిల్ అయిపోయి 8k minus k 7k. సో ఇక్కడ 7k minus 28 equal to 0 వస్తుంది. అంటే k వాల్యూ 4. ఈ k వాల్యూ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అప్పుడు 4h plus 4 minus 16 అంటే 4h is equal to 12 వస్తుంది. అంటే h is equal to 3 అవుతుంది. సో therefore center h, k is 3, 4. నెక్స్ట్ ఇప్పుడు అంటే సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ తెలిసింది మనకి. ఇంకా కేవలం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. మరి రేడియస్ అంటే CA అనేది రేడియస్ అవుతుంది. అంటే సెంటర్ C, A, B సర్కిల్ మీద పాయింట్స్ కాబట్టి CAనే రేడియస్ అవుతుంది. సో అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ A ఫైండ్ అవుట్ చేస్తే మనకి దట్ ఈస్ √10 వస్తుంది. So we know center and radius. Now we can find equation of circle
having center h comma k, radius r. That is x minus h whole square plus y minus k whole square equal to r square. Substitute the values of h comma k and r values. That is x minus 3 whole square plus y minus 4 whole square equal to root 10 whole square. So x minus 3 whole square అంటే x square plus 9 minus 6x, అలాగే plus y square minus 8y plus 16 is equal to 10. So on simplifying that, we get x square plus y square minus 6x minus 8y plus 15 is equal to 0. అంటే లెఫ్ట్ సైడ్ 3 square plus 4 square 25 వస్తుంది. రైట్ సైడ్ ఏమో 10 ఉంది. ఆ 10 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే minus 10 అవుతుంది. 25 minus 10 15 అవుతుంది. So this is one method. So and also we can do this in another method also. Yes, this is the next second method. And already ఈ మెథడ్ మనం ఇంతకుముందు అంటే ప్రాబ్లం నెంబర్ 1 LAQs లో ప్రాబ్లం నెంబర్ 1 చేసినటువంటి మెథడే ఇది. అంటే మెథడ్ మార్చకుండా సేమ్ మెథడ్ లో చేసుకోవాలంటేనేమో ఈ మెథడ్ చేసుకోవాలి, లేదా మెథడ్ మార్చినా పర్లేదు అనుకుంటేనేమో ప్రీవియస్ మెథడ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ప్రీవియస్ మెథడ్ మనకి మా ప్రాబ్లం నెంబర్ 1 మోడల్లో ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 2 పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ కనుక్కోండి. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ AB బార్ యాజ్ డయామీటర్ ఈస్. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ డయామీటర్ ఎండ్స్ గా తీసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సో అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది మనకి, ఈ సర్కిల్ ఈక్వేషన్. సో అప్పుడు ఏబిలు అంటే ఇప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఏబిల నుంచి పాస్ అవుతూ సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏబిల నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఏ సర్కిల్ అయినా ఏ రూపంలో ఉంటుందంటే s ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0 అనే రూపంలో ఉంటుంది. That is equation of circle passing through a comma b is s plus lambda l equal to 0. But we want to find the equation of the circle passing through a and b and having center on this line 4x plus y minus 16 equal to 0. So కాబట్టి సో s plus lambda l లో లాంబ్డా వాల్యూ తెలుసుకోవడానికి ఆ కండిషన్ వాడుకుంటాం మనం. అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ s plus lambda l ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో దిస్ ఈజ్ s ప్లస్ లాంబ్డా l. లాంబ్డాని లోపలికి మల్టిప్లై చేసుకున్నట్లయితే దట్ ఈస్ 2 లాంబ్డా x మైనస్ లాంబ్డా y మైనస్ 7 లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో అప్పుడు మీరు మొత్తాన్ని ఎక్స్ జనరల్ ఫామ్ లోకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈ ఫామ్ లోకి తీసుకురావాలి. అంటే ఇక్కడ మైనస్ 10x ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి 2 లాంబ్డా x ఉంది. ఎక్స్ కామన్ తీస్తే 2 లాంబ్డా మైనస్ 10 ఇంటూ ఎక్స్. అలాగే మైనస్ 6y మైనస్ లాంబ్డా వై. సో రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే 6 ప్లస్ లాంబ్డా ఇంటూ వై. సో అలాగే ప్లస్ 29 మైనస్ 7 లాంబ్డా కాన్స్టెంట్ అవుతుంది. సో ఇది మనకి ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫామ్ లోకి మారింది కాబట్టి సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై 2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై బై 2. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది మైనస్ టర్మ్ వస్తుంది, రెండోది ప్లస్ అయిపోతుంది. ఇది సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. బట్ రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ ఆ లైన్ మీద ఉందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి గివెన్ క్వశ్చన్ లో. సో గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ 4x ప్లస్ వై మైనస్ 16 ఈక్వల్ టు 0. సో కాబట్టి ఆ ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ వై ప్లేస్ లో వై కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు 4 ఇంటూ మైనస్ ఆఫ్ 2 లాంబ్డా మైనస్ అంటే మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ 2 లాంబ్డా ప్లస్ 10 బై 2 వస్తుంది. ప్లస్ 6 ప్లస్ లాంబ్డా బై 2 మైనస్ 16 ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫ్రాక్షన్ లో మొత్తం అన్నిట్లో 2 ఉంది కాబట్టి ఆ 2 తో మల్టిప్లై చేయండి ఈక్వేషన్ ని. అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. 2 తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 2 తో క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు 4 ఇంటూ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 10 ఉంటుంది. అప్పుడు 4 లోపలికి మల్టిప్లై చేసుకోండి. మైనస్ 8 లాంబ్డా ప్లస్ 40. అలాగే ఇక్కడ 2 తో మల్టిప్లై చేసినప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి 6 ప్లస్ లాంబ్డా యాజ్ ఇస్ గా ఉంటుంది. మైనస్ ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 16 32 వస్తుంది. సో ఇది మైనస్ 8 లాంబ్డా ప్లస్ లాంబ్డా అంటే మైనస్ 7 లాంబ్డా. 40 ప్లస్ 6 46 మైనస్ 32 అంటే ప్లస్ 14. సో మైనస్ 7 లాంబ్డా ప్లస్ 14 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 7 లాంబ్డా ఈక్వల్ టు 14. దేర్ ఫర్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2.
సో ఈ లాంబ్డా తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ ఈ ఎస్ ప్లేస్ లో యాజ్ ఇట్ ఈస్ రాసి కేవలం లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ 2. ఇంక 2 లోపలికి మల్టిప్లై చేసుకున్నట్లయితే 4x - 2y - 14 వస్తుంది. సో కాబట్టి అప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే x² + y² -10x + 4x ఉంది, అంటే -6x -6y - 2y -8y +29 - 14 అంటే +15 = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. సో ఇలా మనకి అంటే ప్రాబ్లం నంబర్ 1 చేసిన మోడల్లోనే సెకండ్ 1 కూడా చేసుకోవాలి అంటే కనుక ఇలా చేసుకోవాలి. సో లేదా ఆల్రెడీ ముందు ఆ స్లైడ్స్ లో చూసినట్లుగా ఆ మెథడ్ అయినా చేసుకోవచ్చు మీరు. అలాగే దీంట్లోనే ఇంకా మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఇంకొక ప్రాబ్లం వచ్చేద్దాం మనం, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. Find the equation of the circle passing through the points -2, 3, 4, 5 and whose center lies on x-axis. సో ఇంతకుముందు ప్రాబ్లంలో సెంటర్ లైస్ ఆన్ అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, ఇక్కడ జస్ట్ సెంటర్ లైస్ ఆన్ x-axis అన్నారు. సో 2 మెథడ్స్ లో ఏ మెథడ్ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే ఆ మెథడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు. సో కాబట్టి సో ఫస్ట్ సేమ్ మెథడ్ ఇంత ముందు లాగానే సర్కిల్ ఈక్వేషన్ డ్రా చేసుకోండి. సర్కిల్ ఈక్వేషన్ డ్రా చేసుకున్నట్లయితే మీరు సో సెంటర్ సి సేమ్ డయాగ్రామ్, కాకపోతే ఇక్కడ లైన్ ని మనం x యాక్సిస్ గా ట్రీట్ చేస్తాము. సేమ్ CA = CB కండిషన్ అప్లై అంటే యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ అనమాట కంప్లీట్ గా. సో ఇప్పుడు మనకి CH, K తీసుకున్నట్లయితే మరి పాయింట్ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అన్నారు కాబట్టి అప్పుడు y కోఆర్డినేట్ 0 అవుతుంది. దేర్ ఫోర్ C బికమ్స్ H, 0. సో ఇప్పుడు ఓన్లీ 1 వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఓన్లీ H వాల్యూ. సో దానికి కూడా చాలా ఈజీగా వస్తుంది మనకంటే C సెంటర్ కాబట్టి అప్పుడు A, B లైస్ ఆన్ ద సర్కిల్ కాబట్టి CA, CABలు రేడియస్లే అవుతాయి. అంటే CA = CB కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ H² + 4 + 4H + 9. రైట్ సైడ్ H² - 8H + 16 + 25 వస్తుంది. సో రెండు వైపులా H² క్యాన్సిల్ చేసుకోండి. -8H లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +8 అవుతుంది. +8 + 4 +12H. 12H = 28 వస్తుంది మనకి. సో అప్పుడు H వాల్యూ ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 4 3s 4 7s క్యాన్సిల్ అవుతుంది. H = 7/3 అవుతుంది. సో H వాల్యూ వచ్చేసి అంటే సెంటర్ వచ్చేసింది. ఇక సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసినట్లే, ఎందుకంటే సెంటర్ H, 0 అంటే 7/3, 0. నౌ ఫైండ్ ద రేడియస్, దట్ ఈస్ CA ఫైండ్ అవుట్ చేయండి. సో C అంటే 7/3, 0, A అంటే -2, 0. సో CA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలా 7/3 + 2 హోల్ స్క్వేర్ + 0 - 3 హోల్ స్క్వేర్ √ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇది 7/3 + 2 LCM తీసుకుంటే 3 2 6 + 7 13/3 వస్తుంది. 13/3 హోల్ స్క్వేర్ అంటే 169/9 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9. సో మళ్ళీ అగైన్ LCM తీసుకుంటే 9 9s 81. సో 81 169 మొత్తం 250 అవుతుంది /9 వస్తుంది. ఇలా ఉంచేయచ్చు. ఎలాగో మనకు R² క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఉంచేసేయండి. 250/9 √ రాసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద రేడియస్. సో సెంటర్ 7/3, 0 అండ్ రేడియస్ √250/9 వస్తుంది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ that is x - 7/3 whole square plus y - 0 whole square is equal to R². That is x - 7/3 whole square plus y - 0 whole square equal to R² అంటే that is 5√10/3 or √250/9 whole square రాసుకోవచ్చు. సో అగైన్ దిస్ is A - B whole square ఫార్ములా అప్లై చేయండి. that is x² plus 49/9 - 2AB అంటే 14/3 into x plus y² = 250/9. సో మరి ఇక్కడ ఫ్రాక్షన్ హైయెస్ట్ ఫ్రాక్షన్ డెనామినేటర్ లో హైయెస్ట్ వాల్యూ 9 ఉంది కాబట్టి, అంటే ఈ డెనామినేటర్ లో ఉన్నటువంటి అన్ని నంబర్స్ యొక్క LCM 9 కాబట్టి అప్పుడు 9 తో మల్టిప్లై చేసుకోండి ఈక్వేషన్ ని.
సో దట్ ఈస్ 9x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 9 ఇంటూ వేసినప్పుడు 3 3 క్యాన్సిల్ అవుతుంది, 3 ఇంటూ 14 42 ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 250. ఆన్ సింప్లిఫికేషన్ దిస్ ఇస్ 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 42x ప్లస్ మైనస్ 301 ఈజ్ ఈక్వల్ టు 201 ఈక్వల్ టు 0 వస్తుంది. నా థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మొత్తం అలా మనం 3 3s 3 3s 3 14s 3 67s క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0 వస్తుంది. ఆ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ లో 3 కామన్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ 3 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది అంటే ఒక మోడల్. మరి దీన్నే మనం ఇంకొక మోడల్ ఎలా చేసుకోవచ్చు అంటే అగైన్ s ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 మెథడ్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఆ 2 పాయింట్స్ నుంచి సెకండ్ మెథడ్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్ యాజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్. That is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. So on simplification, we get x square plus y square minus 2x minus 8y plus 7 equal to 0. So this is circle equation. Let it be some s. Now equation of line passing through AB find out cheyandi. And y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 formula. సో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఫైనల్ గా మనకి x మైనస్ 3y ప్లస్ 11 ఈక్వల్ టు 0 వస్తుంది లైన్ ఈక్వేషన్. లెట్ ఇట్ బి సమ్ l. సో ఇప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ అండ్ బినే కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ s ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0. సో ఈ s వాల్యూ l వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి సేమ్ ఇంత ముందు లాగానే. So s plus lambda l equal to 0. So this is the required equation. So in this equation we have to find the value of lambda. For this we are given the center of required circle on x-axis అన్నారు. అంటే సేమ్ ఇంతకు ముందు మోడల్లోనే సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. లాంబ్డా లోపలికి మల్టిప్లై చేస్తే లాంబ్డా x మైనస్ 3 లాంబ్డా y ప్లస్ 11 లాంబ్డా ఈక్వల్ టు 0 వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో లాంబ్డా x మైనస్ 2x, x కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 2 ఇంటూ x మైనస్ 8y మైనస్ 3 లాంబ్డా y మైనస్ y కామన్ తీస్తే 8 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ y. అలాగే 11 లాంబ్డా ప్లస్ కాన్స్టెంట్ 7 ఉండాలి ఇక్కడ. సో మిస్టేక్ జరిగింది, చిన్న మిస్టేక్, ప్లస్ 7 గా ట్రీట్ చేసుకోండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఇప్పుడు దీని యొక్క సెంటర్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై 2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y బై 2. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు మైనస్ లాంబ్డా మైనస్ 2 బై 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది సెంటర్. సో ఇది సెంటర్ మనకి. బట్ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అన్నారు కాబట్టి అంటే అప్పుడు సెంటర్ x యాక్సిస్ మీద ఉండాలి అంటే y కోఆర్డినేట్ 0 ఉండాలి. అంటే 3 లాంబ్డా ప్లస్ 8 బై 2 ఈక్వల్ టు 0. That is 3 lambda plus 3 lambda value minus 8 అవుతుంది. Then lambda equal to minus 8 by 3. సో ఇక్కడ మీకు లాంబ్డా వాల్యూ చాలా ఈజీగా వచ్చింది. సో ఇప్పుడు ఈ లాంబ్డా తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ s ప్లస్ లాంబ్డా ప్లేస్ లో మైనస్ 8 by 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఫ్రాక్షన్ 3 ఉంది కాబట్టి డినామినేటర్ లో ఈక్వేషన్ మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేసుకుంటే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 24y ప్లస్ 21 మైనస్ లోపలికి మైనస్ 8 తో లోపలికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఎందుకంటే 3 తో మల్టిప్లై చేసినప్పుడు 3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇంకా మైనస్ 8 ఉంటుంది. మైనస్ 8x ప్లస్ 24y మైనస్ 88. ఈ ప్లస్ 24y ఇక్కడ మైనస్ 24y క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 6 మైనస్ 8 మైనస్ 14x. అలాగే కాన్స్టెంట్ 21 మైనస్ 88 అంటే మైనస్ 67 ఈక్వల్ టు 0. సో మెథడ్ ఏది చేసినా ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఈ మెథడ్ చేసుకుంటేనేమో అంటే ఫస్ట్ ప్రాబ్లం మోడల్ ఇది ఒకటే అవుతుంది. ఎందుకంటే అలాగే మిగతా ప్రాబ్లం నెంబర్ 3 కానీ 4 కానీ అన్ని కూడా ఫస్ట్ మోడల్లోనే చేసుకుంటాము. అంటే అప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ని కూడా s ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 మెథడ్లో చేసుకుంటే మీకు అప్పుడు 4 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్లో ఉంటాయి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే
4 ప్రాబ్లమ్స్. ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే అన్ని ఒకటే మెథడ్, పర్ఫెక్ట్, చాలా ఈజీగా మోడల్కి ఒక ప్రాబ్లం నోట్ చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఈ మోడల్లో మాత్రం 2 ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. సో దిస్ ఇస్ another model. Show that the 4 points are concyclic and find the equation of the circle on which they lie. అంటే 4 పాయింట్స్ ఇచ్చేసి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటారు. ఆల్రెడీ కాన్సైక్లిక్ గురించి మనం కాన్సెప్ట్ లో చెప్పుకున్నాము. 4 or more points lie on same circle, then the points are called concyclic points. So first of all, let us find the equation of circle passing through first 3 points. ఈ ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. అంటే మళ్ళీ ప్రాబ్లం నెంబర్ 1 లాగానే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో అదే మోడల్లో చేసుకుంటాం. ఈ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చిన తర్వాత ఈ 4th పాయింట్ ని ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఫస్ట్ 3 పాయింట్స్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే S11 వాల్యూ 0 అని ప్రూవ్ చేస్తే అప్పుడు 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటాయి. హెన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఆ ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిలే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. సో ఇది మెథడ్. సో దానికి కానీ ఫస్ట్ మనం ఏం చేసాము అంటే ఈ ఫస్ట్ 2 ముందు నేమ్స్ ఇవ్వండి పాయింట్స్ కి. లెట్ A1, 1, B -6, 0, C -2, 2, D -2, -8. ఇప్పుడు ఆ ఏబి పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ అలాగే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ the equation of the circle having AB bar as diameter is x - 1 into x plus 6. The circle equation formula adi tarvata x - 1 into x plus 6 plus y - 1 into y - 0 equal to 0. Then simplify cheste x square plus 6x minus x ante minus plus 5x avutundi minus 6 plus y square minus y equal to 0. On simplification we get x square plus y square ఇది plus 5x అవుతుంది minus y equal to 0. minus 6 is equal to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. అలాగే లైన్ పాసింగ్ త్రూ ఏబి ఫైండ్ అవుట్ చేయండి. దానికి గాను 2 రకాలుగా చేసుకోవచ్చు. 2 పాయింట్ ఫామ్ వాడుకోవచ్చు, లేదా స్లోప్ ముందు సపరేట్ గా కనుక్కొని తర్వాత y - y1 equal to m into x - x1 కూడా వేసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే y2 - y1 by x2 - x1 కాన్సెప్ట్ 1/7 వస్తుంది ఫైనల్ గా. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి అంటే y - 1 is equal to 1/7 into x - 1. క్రాస్ మల్టిప్లై చేయండి. 7y - 7 is equal to x - 1 వస్తుంది. దట్ ఈస్ x - 7y plus 6 is equal to 0. సో దిస్ ఈజ్ L అవుతుంది. మనకు ప్రీవియస్ స్లైడ్ లో వచ్చింది సర్కిల్ S అవుతుంది. Therefore, equation of the circle passing through AB, equation of the circle passing through A, B is S plus lambda L equal to 0. ఇలా సేమ్ ఇందాక ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది డయాగ్రామ్. ఏబిలు ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అయితే సర్కిల్ మనకి ఈ సర్కిల్ వస్తుంది మనకి. అలాగే ఎల్ అంటే ఏబి నుంచి పాస్ అయ్యే లైన్ ఇదిలా ఉంటుంది. ఇంకా ఏబిల నుంచి పాస్ అయ్యే ఏ సర్కిల్ అయినా ఈ రెండింటి యొక్క కాంబినేషన్ S plus lambda L equal to 0 ఫామ్ లోనే ఉండాలి. మరి మనకి సి నుంచి అప్పుడు S plus lambda L లో S lambda L సబ్స్టిట్యూట్ చేశాక దట్ ఈస్ ఈక్వేషన్ 1 అనుకుంటే మళ్ళీ థర్డ్ పాయింట్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ సి పాయింట్ రాసుకున్నట్లయితే -2, 2 అప్పుడు ఆ -2, 2ని సబ్స్టిట్యూట్ చేస్తే సర్కిల్ ఇలా వస్తుంది. 4 + 4 -10 -2 -6 plus lambda into -2 -14 plus 6 equal to 0. దీని నుంచి మనకి ఇది -16 plus 6 అంటే -10 lambda అవుతుంది. అలాగే -10 lambda -10 ఇది -80 plus 8 క్యాన్సిల్ అయిపోయి -10 lambda -10 equal to 0 అంటే అప్పుడు లాంబ్డా వాల్యూ -1 వస్తుంది మనకి. ఎందుకంటే ఈ -10 lambda రైట్ సైడ్ తీసుకెళ్తే +10 lambda వస్తుంది. అంటే 10 lambda equal to -10 ఉంటుంది. అంటే లాంబ్డా వాల్యూ -1 వస్తుంది. ఇప్పుడు ఆ లాంబ్డా తీసుకెళ్లి S plus lambda L లో సబ్స్టిట్యూట్ చేయండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ABC ఈజ్ జస్ట్ S plus lambda వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా దాన్ని సింప్లిఫై చేయండి.
అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది ప్లస్ 5x, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది అంటే ప్లస్ 4x, ఇది మైనస్ వై, ఇది ప్లస్ 7y అవుతుంది అంటే ప్లస్ 6y, ఇది మైనస్ 6, ఇది మైనస్ మళ్ళీ అగైన్ మైనస్ 6 అంటే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఫస్ట్ 3 points. Now we have to show that 4 points are concyclic. So substitute the 4th point in this circle S. So S of -2, -8 అంటే S లో ఆ పాయింట్ ఫోర్త్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x² + y² + 4x + 6y - 12 లో ఆ x, y లు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి సో ఆన్సర్ చివరికి 0 వస్తుంది. సో ఇలా 0 వస్తేనే అప్పుడు మనం 4 points కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసినట్లు. అంతేగాని ఇక్కడ 0 రాసుకోకూడదు. మీరు S11 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నట్లు మనం S11 వాల్యూ 0 అని ప్రూవ్ చేస్తే therefore పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అవుతుంది మనకి. సో కాబట్టి సో 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సో ఇప్పుడు 4th పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఫస్ట్ 3 points అంటే 4 points లై ఆన్ ద సేమ్ సర్కిల్. Therefore ABC given points ABCD are concyclic. అంటే ఇప్పుడు ప్రాబ్లం నంబర్ 1 కి ఈ ప్రాబ్లం నంబర్ 3 కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక్క స్లైడ్ అంతే. అంటే ఈ కొంచెం వచ్చిన 4th పాయింట్ ని వచ్చిన సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసి అది 0 అంటే S11 వాల్యూ 0 అవుతుందని ప్రూవ్ చేస్తాం. చేసి therefore 4th పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అని రాసి కంక్లూజన్ therefore ABCD are concyclic అని రాస్తే సరిపోతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ దెమ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో వచ్చింది. x² + y² + 4x + 6y - 12 = 0 వచ్చింది. అదే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. కాకపోతే అది కూడా ఈ కంక్లూజన్ లో రాస్తే సరిపోతుంది. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² + y² + 4x + 6y - 12 = 0 అని రాస్తే బాగుంటుంది ఇంకా మీకు. రైట్. సో ఇలా మీకు 4 points ని కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలంటే ఇలా చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనకి 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో. సో అన్ని ఇవే మోడల్లో చేసుకుంటాం కాబట్టి సో అవి మిగతావన్నీ కూడా మీరు ఎక్సర్సైజ్ వర్క్ లాగా అంటే హోంవర్క్ లాగా. నౌ కమింగ్ టు ప్రాబ్లం నంబర్ 4. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ మెథడ్. We can do this problem in similar method. So here we are given the problem that is find the value of C so that 2, 0, 0, 1, 4, 5, 0, C are concyclic. అంటే ఈ 4 points కాన్సైక్లిక్ అయితే C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. అంటే ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఫస్ట్ 3 points ఫైండ్ అవుట్ చేద్దాము. దానికి గాను ఫస్ట్ మనం ABC నేమ్ ద coordinates. Let A 2, 0, B 0, 1, C 4, 5, D 0, C. So now first find the equation of circle passing through. Equation of the circle having A, B is ends of diameter. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ AB కనుక్కోండి ఫస్ట్. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ S + λ = 0. మళ్ళీ దాంట్లో 4, 5 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ వస్తుంది. మనకి ముందు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఫస్ట్ 2 points. The equation of circle with A, B as ends of diameter, end points of diameter is x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. So value substitute చేయండి. x - 2 × x - 0 plus y - 0 into y - 1 is equal to 0. This is x square minus 2x అవుతుంది. ఇదేమో y square minus y. So finally x square plus y square minus 2x minus y equal to 0. This is the equation of circle. Let it be some s. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points AB ఫైండ్ అవుట్ చేయండి. అంటే సేమ్ 2 point ఫామ్ వాడుకోవచ్చు, లేదా ముందుగా స్లోప్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈక్వేషన్ ఆఫ్ AB రాసుకోవచ్చు. ఎలా రాసినా ఫైనల్ ఆన్సర్ అదే వస్తుంది. సరే, ముందు స్లోప్ ఆఫ్ AB ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 0, 1, 2, 0 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. There is y - y1 equal to y2 - y1 by x - x2 - x1 into x - x1. అంటే అప్పుడు y - y1 is equal to, so that is a 0 - 1 by 2 - 0 into x - 0. లేదా మీరు
ఇక్కడ x1 y1 2, 0 అని తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా అదే ఆన్సర్ మనకు వచ్చేది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఒకటి x1 y1 ఇంకోటి x2 y2. ఏది ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదు. ఒకటి x1 పాయింట్ x1 y1, రెండో పాయింట్ x2 y2. దాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ డినామినేటర్ 2 వస్తుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ లో 2y - 2 - x వస్తుంది. 2y - 2 - x. ఆ -x అని రైట్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +x అవుతుంది. అంటే x + 2y - 2 0. దిస్ ఈజ్ L అవుతుంది, లైన్ ఈక్వేషన్. సో పైది S ఈక్వేషన్, L ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ A and B, S + λL = 0 again. S + λL = 0. సో S వాల్యూ రాయండి, అలాగే L వాల్యూ రాసుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే మరి మనకు కావాల్సిన థర్డ్ పాయింట్ 4, 5 ఇచ్చాడు కాబట్టి విచ్ ఇస్ పాసింగ్ త్రూ 4, 5. ఆ 4, 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 16 + 25 - 8 - 5 ప్లస్ లాంబ్డా ఇంటూ 4 + 10 - 2 వస్తుంది. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది 25 + 16, 25 + 16 41 వస్తుంది. 41లో నుంచి ఈ -8 -5 సబ్ట్రాక్ట్ చేయండి, -13 సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు 28 వస్తుంది. అప్పుడు 28 ప్లస్ లాంబ్డా ఇంటూ 14 - 2, 14 - 2 అంటే 12. 28 ప్లస్ 12 లాంబ్డా = 0. అంటే లాంబ్డా వాల్యూ అప్పుడు -7/3 వస్తుంది. మళ్ళీ లాంబ్డా తీసుకెళ్ళి ఇక్కడ ఈ లాంబ్డా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయటమే. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ x² + y² - 2x - y -7/3 ఇంటూ x + 2y - 2 = 0. ఫ్రాక్షన్ వచ్చింది, లాంబ్డా వాల్యూ 3 ఉంది కాబట్టి అప్పుడు మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసుకోండి. 3x² + 3y², లేదా ఇలా ఉంచేసినా పర్వాలేదు, ఇలా ఉంచేసైనా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మరి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాము, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి, నాట్ సర్కిల్ ఈక్వేషన్. సో కాబట్టి మరి 0, C ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అంటున్నాడు కాబట్టి therefore 0, C lies on this circle. అంటే అప్పుడు 0, C ని మనం ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 0 + C² -0 - C, అంటే సింపుల్ గా C² - C ఉంటుంది ఇక్కడ. అలా ఇక్కడ 0, C సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, 2C - 2 -7/3 ఇంటూ 2C - 2 వస్తుంది. ఇట్లా C² - C -7/3 ఇంటూ 2C - 2 = 0. సో ఎల్సిఎం తీసుకోండి, లేదా 3తో మల్టిప్లై. ఇప్పుడు 3C² - 3C -14C + 14 = 0. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో మనకి 3C కామన్ తీస్తే C - 1, ఇక్కడ -14 కామన్ తీస్తే C - 1 ఉంటుంది. ఇప్పుడు అగైన్ మళ్ళీ C - 1 కామన్ తీస్తే రెండిట్లో C - 1 ఇంటూ 3C - 14 = 0. From this we can write C = 1 or C = 14/3. సో కానీ ఇక్కడ మనకి C వాల్యూ 1 తీసుకుంటే, అప్పుడు పాయింట్ 0, C కాబట్టి అప్పుడు పాయింట్ 0, 1 అయిపోతుంది. కానీ 0, 1 ఆల్రెడీ పాయింట్ ఇచ్చిన పాయింటే అది. సో కాబట్టి C వాల్యూ 1 తీసుకోవటం వల్ల మనకి గివెన్ పాయింటే వస్తుంది, న్యూ పాయింట్ రాదు. సో కాబట్టి C వాల్యూ 1 తీసుకోకూడదు. సో కాబట్టి ఇంకా ఫైనల్ గా C వాల్యూ ఎంత అవుతుందంటే ఓన్లీ 14/3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్. సో కొంతమంది C వాల్యూ 1 14/3 రాసి ఆపేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. అది రాంగ్. కంపల్సరీగా మీకు మార్క్ పోతుంది. కాబట్టి మార్క్ మనకు ఫుల్ మార్క్స్ రావాలంటే కంపల్సరీగా C1 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు క్లియర్ గా స్టెప్ రాయాలి. ఆ తర్వాత C వాల్యూ ఫైనల్ ఆన్సర్ ఓన్లీ 14/3 is the right answer. C వాల్యూ, అంతేగాని C వాల్యూ 1, 14/3 రాంగ్. ఎవరు వేసినా సరే అలాగా అది రాంగ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. Now coming to problem number 6. If the apses of 2 points A and B are the
roots of the equation x square plus 2ax minus b square equal to 0 and their ordinates are the if the abscess of 2 points A and B are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and their ordinates are the roots of the equation y square plus 2py minus q square equal to 0, then find the equation of the circle for which AB bar has diameter అన్నారు. సో చాలా ఈజీ ప్రాబ్లం, 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ కూడా ఈ ప్రాబ్లం మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే ఆబ్జెక్టివ్ లో ఈ మోడల్లో మనకి ఇప్పుడు జేఈ మెయిన్స్ లో ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు, అలాగే ఎంసెట్ లో కూడా 2-3 టైమ్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఈ మోడల్లో. చాలా ఈజీ మోడల్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏబిలో ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అన్నారు. సో కాబట్టి లెట్ ఏ x1 y1 అండ్ బి x2 y2 తీసుకోండి 2 పాయింట్స్. సో యాప్సిస్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్, దట్ మీన్స్ x1 x2 ఆర్ ద యాప్సిస్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. x1 x2 అనేవి ఈ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 యొక్క రూట్స్ అన్నారు. ఇమీడియట్లీ వీ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ ఫార్ములా ప్రకారం మైనస్ 2a అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ అంటే మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే ఆర్డినేట్స్ అంటే y1 y2లు. సో y1 y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద సెకండ్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఇమీడియట్లీ వీ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అలాగే మైనస్ 2p అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ y1 ఇంటూ y2 వాల్యూ మైనస్ q స్క్వేర్. సో ఇవి మనకి ఇచ్చిన డేటా ఇది. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఏ కామా బి యాజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్. సో మళ్ళీ ఆ ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఏబి బార్ యాజ్ డయామీటర్ ఈజ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సింప్లిఫైడ్ ఫామ్. ఆల్రెడీ మనకి థీరం ప్రూఫ్ లో చూసాము. ఇక్కడ ఇదే థీరం మనం ప్రూవ్ చేసాము ఆల్రెడీ కాన్సెప్ట్ లో. సో అందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటూ y ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇక ఆల్రెడీ ఈ వాల్యూస్ x1 ప్లస్ x2 తెలుసు, y1 ప్లస్ y2 తెలుసు, x1 ఇంటూ x2 తెలుసు, y1 ఇంటూ y2 తెలుసు. సో ఇలా మనకి కంప్లీట్ గా వాల్యూస్ అనేది తెలుసు కాబట్టి అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం. అందులో x1 ప్లస్ x2 మైనస్ 2a, y1 ప్లస్ y2 మైనస్ 2p, ఇది మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్. దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. దట్స్ ఆల్. సపోజ్ ఒకవేళ దీనికి మనకి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమని కూడా మనకి ఎంసెట్ లో ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు. అంటే సెంటర్ ఏ కామా మైనస్ ఏ కామా మైనస్ పి అవుతుంది. అలాగే రేడియస్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది రేడియస్. సెంటర్ రేడియస్ కావాలంటే ఇది సెంటర్ లో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏ మైనస్ ఏ కామా మైనస్ పి ఉండాలి ఇది. అలాగే రేడియస్ ఇది. సో అంటే మనకి అదే ఒకవేళ మీరు జాగ్రత్త చూడండి ఈక్వేషన్ ఏం చేస్తే మనకి అంటే వితౌట్ డూయింగ్ అంటే ఆబ్జెక్టివ్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్రాబ్లం మనం చేయకుండా కూడా ఆన్సర్ రాసేయచ్చు డైరెక్ట్ గా. ఏం లేదు, జాగ్రత్త చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ అంటే వాడు ఇచ్చినటువంటి ఎక్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే వై స్క్వేర్ ప్లస్ 2py ఇది మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే y లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. అంటే ఆ 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేసుకుంటే వచ్చేదే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. సింపుల్ గా రాసుకోవచ్చు. అంటే ఆబ్జెక్టివ్ కోసం చిన్న టెక్నిక్ అనమాట ఇది. ఆ 2 ఈక్వేషన్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యాప్సిస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే దాని ఎక్సెల్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మార్చండి. ఆర్డినేట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అన్నప్పుడు దాన్ని వైలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా రాసుకోండి. ఆ రెండిట్లో కూడా లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, రెండో దాంట్లో వై స్క్వేర్ కోఎఫిషియంట్. వాటిని మనం లీడింగ్ కోఎఫిషియంట్స్ అంటాము. ఎప్పుడు కూడా 1 ఉండాలి. ఒకవేళ అదర్ దాన్ 1 ఉంటే ఆ నంబర్ ఎంత ఉంటే దాంతో చేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్ లో, వై స్క్వేర్ కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్ లో 1 అయిపోతాయి. అలా 1 అయిన తర్వాత ఆ 2 ఈక్వేషన్స్ ని మీరు యాడ్ చేసుకుంటే వచ్చేదే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏ కామా బి యాజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ వస్తుంది మనకి.
ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద అంటే యాప్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఎక్స్ లో ఇస్తున్నారు. ఆర్డినేట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అది కూడా ఎక్స్ లోనే ఇస్తున్నారు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆర్డినేట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే దాన్ని వైల్లో రాసుకోవాలి. అప్పుడు అలా ఒకదాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్, ఇంకొక దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వై రాసుకొని లీడింగ్ కోఎఫిషియంట్స్ 1 1 లేకపోతే 1 1 చేసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. ఇక దానికి సంబంధించి రేడియస్ కనుక్కోమన్నా సెంటర్ కనుక్కోమన్నా ఏదైనా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ.